రైజర్ ప్రోగ్రామ్ కి అందరూ కూడా ఈ రోజు విచ్చేయడం జరిగింది. దానితో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి సోంపేట మండలం, అలాగే బారువా కొత్తూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మా సోదరు సోదరిమణులు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక పక్కన బారువా బీచ్, అలాగే సముద్రం, తర్వాత సూర్యోదయం, వీటన్నిటితో పాటు అందమైనటువంటి మా బారువా ప్రజలు ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ లో ఈ రోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అయితే మీకు అందరికీ గుర్తుందో లేదో, ఎన్నికల ముందు మన ప్రాంతం వచ్చినప్పుడు ఆ రోజు అనేక సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే నేను అడిగాను బారువా ప్రజలకు కానీ, ఇక్కడ కొత్తూరు ప్రజలకు కానీ, ఇంకా ఏం చేయాలి, మళ్ళీ మన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది, స్థానికులుగా మీరు అందరూ కూడా ఏం కోరుకుంటున్నారనంటే, సమస్యలు ఉంటూనే ఉంటాయి, నీటి తాలూకా సమస్య ఉంది, రోడ్డులు అన్ని కూడా ఏర్చాలి, కానీ మా ప్రాంతంలో మా బ్రతుకులు అన్ని కూడా మారాలనంటే పర్యాటకంగా టూరిస్ట్ సెంటర్ గా మా బారువాన్ని తయారు చేయండి అని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా కోరడం జరిగింది. చాలా ఆనందం అనిపించింది మీకు ఆ విజన్ ఉన్నందుకు. ఇంత చక్కనైనటువంటి బీచ్ ఉండి ఇదొక సంపదలాగా మనందరికి, ఇదంతా మనకు ఆస్తి, ఇది దేవుడు కరుణించి మన బారువా ప్రాంతానికి ఇంత చక్కనైనటువంటి బీచ్ మనందరికి కూడా అందించడం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయించాలని ఆ రోజు ఒక కంకణం కట్టుకొని సంకల్పంగా నేను గాని అశోక్ అన్న గాని నిర్ణయించుకున్నాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీచ్ ఫెస్టివల్ మన శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని నేను కలెక్టర్ గారు మాట్లాడుకొని ఎక్కడ ఏ ప్రాంతంలో పెట్టాలి అని ఆలోచిస్తే మొట్టమొదట బీచ్ ఫెస్టివల్ మన శ్రీకాకుళంలో బారువా నుంచే మనం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈ రోజు కొన్ని కార్యక్రమాలు రూపకల్పన చేసి ఇక్కడ మొదలు పెడుతున్నాం. ఒకటి మీరందరూ కూడా చూశారు, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, మన సముద్ర తాబేళ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం కూడా పిల్లలు పెట్టడానికి ఆ తాబేళ్లు ఇక్కడికి వచ్చి పిల్లలు పెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ పుట్టిన తర్వాత సముద్రంలోకి మనం అందరం కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే సుప్రజ గారు కూడా మాట్లాడారు, ఒక ఉద్యమంగా తీసుకొని ఒక మంచి యాక్టివిస్ట్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మనం వదిలేసినా సరే న్యాచురల్ గా కార్యక్రమాలు జరగచ్చు, కానీ క్రమేపీ మనం చూసుకుంటే 50% పిల్లలు పెట్టడం కానీ ఆ పెట్టినవి మళ్ళీ తిరిగి వెళ్ళడం కానీ 50% తగ్గిపోయాయి. ఇప్పటికైనా మనం మేల్కొని కొంత సహకారం ఆ కార్యక్రమానికి మనం అందించకపోతే రేపు భవిష్యత్తులో తాబేళ్లకు కానీ సముద్రంలో ఉన్నటువంటి జీవన విధానానికి కానీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి మన శ్రీకాకుళం జిల్లాలో 16 సెంటర్లు, హ్యాచింగ్ సెంటర్లు పెట్టి ఆ తాబేళ్లు అన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకొని, గుడ్లు కూడా జాగ్రత్తగా చూసుకొని తిరిగి మన వాళ్ళకి అవసరమైతే మనకున్నటువంటి మత్స్యకారులకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తిరిగి పంపించే కార్యక్రమం చేస్తున్నాం. దానికి కూడా మనం ప్రోత్సాహం అందించాలని కార్యక్రమంతో పాటు పెట్టాం. ఇందాక మీరందరూ కూడా తెల్లవారి నుంచి ఉన్నటువంటి వాళ్ళు చూశారు, చిన్న చిన్న పిల్లలు, అవన్నీ కూడా సుమారు 3 లక్షల గుడ్డులు మన ప్రాంతంలోనే శ్రీకాకుళం జిల్లాలో పెడితే 5% అన్ని కూడా ఈ రోజు పొదిగిన తర్వాత మళ్ళీ తిరిగి సముద్రంలోకి పంపించే ప్రయత్నం మనం అన్ని కూడా చేస్తున్నాం. అయితే 100లో సుమారు 1, 2 బ్రతుకుతాయి. అవన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిన తర్వాత పెద్దవైనప్పటికీ చాలా తక్కువ రేటు ఉంటుంది. అవన్నీ కూడా మళ్ళీ బ్రతికి పెద్దవిగా తయారై మళ్ళీ పిల్లలు పెట్టే స్థాయికి రావాలనంటే వాళ్ళు కూడా చాలా ఆటంకాలు ఫేస్ చేయాలి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత. కాబట్టి మనం ఎన్ని చేసినా సరే దానికి ఒక ఛాలెంజెస్ ఉంటాయి, కానీ మన వంతుగా ఒక ప్రయత్నం చేసి అవి కాపాడుకోవాలనే ఆలోచనతో తాబేళ్లు తాలూకా కార్యక్రమం కూడా మనం పెట్టాం. చాలా చక్కగా జరిగింది. నా ఆలోచన దీంతో ఎందుకు పెట్టానంటే, ముఖ్యంగా మన పిల్లలకి వాళ్ళందరికీ కూడా ప్రకృతితో పరిచయం చేయాలి. మనం ఒక్కరమే మనుషులమే కాదు బ్రతుకుతున్నది ఈ ప్రపంచంలో, మనతో పాటు ఎన్నో రకాలైనటువంటి జీవాలు ఉన్నాయి, వాటిని కూడా గౌరవించుకోవాలి, వాటికి కూడా బ్రతికే అవకాశం మనం అందరం కూడా కల్పించాలనేది మన పిల్లలకి ఈ రోజు నేర్పకపోతే రేపు వాళ్ళు చూడడానికి కుక్కలు కానీ, ఆవులు కానీ, తాబేలు కానీ అక్కడ కనబడవు. ఈ రోజు వేటకు వెళ్లే వారు కూడా మీరు చూస్తున్నారు, ప్లాస్టిక్ ఎక్కువగా ఈ సముద్రంలో పెరిగిన తర్వాత అవి అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుంది. ఆ ప్లాస్టిక్ కూడా సముద్రంలో ఉన్నటువంటి జీవాలన్నిటికీ చుట్టుకోవడం కానీ, వాళ్ళకి ఊపిరి పీల్చుకునే అవకాశం కల్పించకపోవడం వల్ల చేపలు కానీ, తాబేళ్లు కానీ వీటన్నిటికీ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనుషులుగా మనం ప్రకృతిని మనం అందరం కూడా గౌరవించుకోవాలి, సంరక్షించుకోవాలి. అందులో ఈ కార్యక్రమం పెట్టాం. పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయడానికి 16 సెంటర్లు మన తాలూకా శ్రీకాకుళం కోస్టల్ ప్రాంతంలో 16 సెంటర్లు పెట్టాం. పిల్లలకి రేపటి నుంచి ఓపెన్ చేస్తాం, వాళ్ళు కూడా వచ్చి చక్కగా చూడొచ్చు అవి ఏ రకంగా గుడ్లు పెట్టాయి, ఎక్కడి నుంచి మళ్ళీ తిరిగి మనం వదులుతున్నాం, ఇవన్నీ కూడా పిల్లలకి కొద్ది చేస్తే వాళ్ళకి కూడా కొంత ప్రేమ మమకారం ప్రకృతి మీద కూడా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళ కోసం ఆ కార్యక్రమం పెట్టాం. అలాగే దానితో పాటు బీచ్ ఫెస్టివల్, ఇది పూర్తిగా బీచ్ ఫెస్టివల్ కాదు, కేవలం కర్టెన్ రేసర్ మాత్రమే.
సినిమా రిలీజ్ చేసిన ముందు ఒక 2-3 నిమిషాలు చూపిస్తారు సినిమాలో ఎలాగుందన్నది. అలా రేపు 3వ తేదీ 4వ తేదీ బారువాలో జరుగుతున్నటువంటి ఆ ఫెస్టివల్ కి ఈ రోజు ఒక చిన్న కార్యక్రమం, అంటే మీకు కూడా ఒక నమ్మకం కల్పించాలి. 3-4వ తేదీలో పెద్ద స్థాయిలో చేస్తున్నాం. ఆ పెద్ద స్థాయిలో జరగాలనంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మీ అందరి తాలూకా సహకారం కూడా ఉండాలి. అందుకని ఈ రోజు ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మీ కాన్ఫిడెన్స్ ని పెంచడానికి ఈ రోజు కార్యక్రమం పెట్టాం. కొన్ని బీచ్ ఫెస్టివల్ కింద మన స్పోర్ట్స్ కి వాలీబాల్ పెట్టాం. అలాగే సముద్రంలో కూడా కొన్ని ఆటలు ఆడడానికి విధంగా మరి పడవలతో అవన్నీ కూడా పెట్టాం. కొంచెం అలలు ఎక్కువ ఉండడం వల్ల అవి చేయలేకపోయాం. అలాగే గాల్లో కూడా ఒక పారాగ్లైడింగ్ చేసే విధంగా అది కూడా ఏర్పాటు చేసాం. అది కూడా వెదర్ వల్ల చేయలేకపోయినా కానీ ఇవన్నీ కూడా వచ్చే 3వ తేదీన 4వ తేదీన కయాకింగ్ ఫెస్టివల్ తో పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. మా ఆలోచన ఏంటంటే బారువాలో అద్భుతమైనటువంటి బీచ్ ఉంది. ఈ బీచ్ కేవలం బారువా ప్రజలు ఎంజాయ్ చేయడం కాదు, శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎంజాయ్ చేయడం కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బారువా ప్రాంతాన్ని సందర్శించాలి. ఇంత అద్భుతమైనటువంటి బీచ్ ఇక్కడ ఉందా అని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకునే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేయాలి. ఆ స్థాయికి చేయడానికి ఈ రోజు పునాదులు వేస్తున్నాం. ప్రపంచానికి తెలియజేస్తున్నాం మన దగ్గర ఒక బీచ్ ఉందని. అందుకనే పెద్ద దూర ప్రాంతం నుంచి వాళ్ళందరికీ కూడా పిలిపించి బీచ్ల మీద లేకపోతే బీచ్ స్పోర్ట్స్ మీద వీటి మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి తెచ్చాం. వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత చెప్తున్నారు ఎంత అద్భుతమైన బీచ్ ఇక్కడ ఉన్నది, మాకు కూడా ఇప్పటి వరకు తెలియలేదని. ఇంకో అదృష్టం ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి పడవ, ఎప్పుడో మునిగిపోయినటువంటి పడవ, ఇలాంటి పడవలు ఎక్కడెక్కడో సముద్రంలో మునిగిపోతే అవి చూడడానికి ప్రపంచ నలుమూల నుంచి ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు. ప్రపంచం మధ్య ఈ సముద్రం మధ్యలోకి వెళ్ళి పడవ నుంచి కిందకి స్కూబా డైవింగ్ చేసి 100 అడుగులు 1500 అడుగులు అంత లోతుకు కూడా వెళ్ళి అక్కడంతా కూడా సర్వే చేస్తుంటారు. అప్పుడులో ఎలా విరిగిపోయింది, ఎలా మునిగిపోయింది, ఏ రాష్ట్రం నుంచి ఏ దేశం నుంచి పడవ వచ్చింది, ఇలా ఎంతో మంది ఎంతో ఆసక్తితో అవన్నీ కూడా చూస్తుంటారు. అడుగు దూరంలోనే ఇక్కడ ఉందనంటే చాలా అవకాశం మనకు అది. అక్కడ కూడా వెళ్ళి స్కూబా డైవింగ్ చేయించడానికి దానికి కూడా ఈ రోజు ఏర్పాటు చేశాం. మరి 3-4వ తేదీల్లో మొదలైనటువంటి ఆ కార్యక్రమాల్లో మా ఉద్దేశం ఒక నెల రోజుల పాటు కంటిన్యూస్ గా కార్యక్రమాలు జరగాలని. ప్రజలు వచ్చే వాళ్ళు కూడా ఒక 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉంటే రోజుకు ఒక ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక బీచ్ ఫెస్టివల్ తో పాటు ఇక్కడ టూరిజం స్పాట్ గా డెవలప్ చేసే విధంగా కార్యక్రమాలు చేయాలని అన్ని కూడా రూపకల్పన చేశాం. దానికి కలెక్టర్ గారు పెద్ద ఎత్తున దీన్ని ఒక ఉద్యమం రూపంలో మిషన్ మోడ్ లో ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి ఆయన వాళ్ళ టీం మెంబర్స్ ఎస్పీ గారు జేసీ గారు అందరూ కూడా కలిసికట్టుగా చేశారు. బారువా ప్రజల తరపున అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ కూడా చూసుంటారు వేదిక మీద ఉన్నటువంటి వారికి, విప్ గారు యూత్, మినిస్టర్ యూత్, కలెక్టర్ యూత్, జేసీ యూత్, ఎస్పీ యూత్, వెంకటేష్ గారు యూత్, ఎవరు కూడా అందరూ ఎవరిని తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో మార్పు రావాలి, అభివృద్ధి వైపు అడుగులు వేయాలి, పరిగెత్తాలి ఇంకా శ్రీకాకుళం అని చెప్పి యువకులందరినీ కూడా తయారు చేసి పెట్టాడు. పెద్ద బాధ్యత మా మీద పెట్టాడు. ఒకప్పుడు వరకు ఉన్నటువంటి శ్రీకాకుళం వేరే, ఇంకా శ్రీకాకుళం అని అంటే ప్రపంచం అంతా కూడా ఇక్కడ ఇటువైపు చూసే విధంగా చేయాలని మా అందరికీ కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. ప్రభుత్వం అలాగే సహకరిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ కానీ అందరూ కూడా మనకి మంచి సపోర్ట్ ఇచ్చి మన జిల్లాని డెవలప్ చేయడానికి అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రజలు మనం అందరం కూడా మనం ఆలోచనలో మార్పు తీసుకొని రావాలి. కష్టాలు ఉంటుంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, కానీ అవకాశాలు ఎక్కడున్నాయో అవకాశం దొరికినప్పుడు మాత్రం వదలకుండా అవకాశాన్ని పూర్తి శాతం వినియోగించుకోవాలి. బీచ్ టూరిజం ఈ రోజు ఉంది. గోవా ఎందుకు డెవలప్ అయింది? బీచ్ ఉన్నందుకే డెవలప్ అయింది. మాల్దీవ్స్ లాంటి దేశం ఒకటి ఉంది, ఎందుకు డెవలప్ అయ్యి అన్ని దీవులే అక్కడంతా కూడా, కానీ సముద్రం ఉంది. సముద్రం దగ్గరికి వస్తే చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. సాయంత్రం పూట అలా బీచ్ మీద నడుస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మనకి సముద్రం లోపలికి వెళ్ళి ఏదైనా ఒక స్విమ్మింగ్ చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలు చేయొచ్చు. అంటే రిలాక్స్ అవ్వాలనంటే సముద్రం దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనతో ఆ ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అయ్యాయి. మరి మన దగ్గర ఎంత పొడవుగా ఉంది సముద్రం, మనం ఎందుకు డెవలప్ కావట్లేదు అంటే వినియోగించుకోవట్లేదు మనం చక్కగా. అందుకని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రానున్న రోజుల్లో డెవలప్ చేస్తాం. ఒక విషయం గుర్తు చేయాలనంటే ఇక్కడ బారువాలు మొట్టమొదటిగా అదే ఆలోచనతో పునాది వేశారు. ఎవరు? స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు, గౌత్ శ్యామ సుందర్ శివాజీ గారు. మనకి రిసార్ట్ ఉంది ఇక్కడ. ఆ రిసార్ట్ ఆ రోజుల్లో వాళ్ళు పునాది వేశారు. కానీ ఆ రిసార్ట్ కూడా ఈ రోజు డెవలప్ చేయాలి. ఇంకా కొన్ని రిసార్ట్లు రావాలి. మా ఆలోచన ప్రకారం ఇక్కడ బీచ్ డెవలప్ చేస్తే ఎన్ని రిసార్ట్లు కట్టినా తక్కువే అవుతాయి. కాబట్టి ప్రజలకి మేము బారువా వాళ్ళకి ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే
ఎవరైనా ఆసక్తిగా ఇక్కడికి వస్తే అవసరమైతే మీ ఇంట్లో ఒక ఫ్లోర్ అయినా అద్దెకిచ్చి వాళ్ళ దగ్గర మరి కాస్త సంపాదన పొందే విధంగా హోమ్ స్టే అంటున్నారు. ఈ రోజు ప్రపంచంలో అన్ని దగ్గరలో కూడా జరుగుతుంది. ఇంటి దగ్గరే ఉండి అతిథుల్ని చక్కగా మీరందరూ కూడా చూసుకొని భోజనం పెట్టించి ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అంతా సందర్శించే విధంగా చాలా మంది కార్యక్రమాలు చేస్తున్నారు. అవసరమైతే ఆ మోడల్ కూడా బారువాలో డెవలప్ చేసుకొని వచ్చే వాళ్ళకి మీరు అందరూ కూడా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయాలి. మీ అందరికీ కూడా అందరూ మాట్లాడిన ప్రతి ఒక్కరు చెప్పింది విషయాలు రెండు ముఖ్యమైనటువంటివి. ఎవరు బయట నుంచి ఏ అతిథి వచ్చినా సరే గౌరవంగా మనం చూసుకోవాలి. ఎక్కడ మాట పడినా సరే ఆ మాట కేవలం ఒక వ్యక్తి దగ్గర ఒక రోజు వరకే ఉండిపోదు. మళ్ళీ వాళ్ళందరూ ప్రపంచం చూడతారు. అంతా కూడా ఇక్కడ నుంచి శ్రీకాకుళం వరకు వస్తాడు, బారువా దగ్గరికి వెళ్ళాను, నాకు ఏదో అన్యాయం అయిపోయింది, లేకపోతే నాకు అవమానం జరిగింది, మీరు కూడా వెళ్తే ఇలాగే జరుగుతుంది. వైజాగ్ వరకు వెళ్తాడు, ఎయిర్పోర్ట్కి వెళ్తాడు, అక్కడ 10 మంది కలిసి అక్కడ చెప్తాడు. ఢిల్లీ వెళ్తే మళ్ళీ అక్కడ 10 మందికి చెప్తాడు. అంటే ఒక్క సంఘటన కానీ ఇక్కడ ఏదైనా అనరానిది జరిగిన అది మళ్ళీ అందరికీ కూడా ఏ రకంగా తిరిగి మనకి దెబ్బ కొడుతుందో ఒక్కసారి మనం అందరం గమనించి, ఎవరు బయట ప్రాంతం నుంచి ఎవరైనా సరే బీచ్ సందర్శించడానికి వస్తే వాళ్ళ దేవుళ్ళలాగా అతిథి దేవో భవ అని అన్నారు. వాళ్ళ దేవుళ్ళలాగే మనం చూసుకొని వాళ్ళు క్షేమంగా ఇక్కడ నుంచి తిరిగి వెళ్లే వరకు కూడా మనం కూడా దానికి సహకరించే విధంగా చేయాలి. రెండోది, బీచ్కి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఎందుకు వస్తారు? ఇక్కడ వస్తే అందంగా ఉంటుంది, రిలాక్స్ అవ్వచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అని. అటువంటి బీచ్ నే మనం అందంగా పెట్టుకోలేకపోతే, క్లీన్ గా ఉంచకపోతే మళ్ళీ అది కూడా ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడే మేము టబ్బులు బాస్కెట్లు వేసుకొని క్లీనింగ్ చేయాలని చేసాం. సరే ఒక అడుగు దాటితే అంతా క్లీన్ అయిపోతుందని అంటే చెత్త ఎక్కడికి తగ్గట్లేదు. ఇంకలా బకెట్ ఫుల్ అయిపోయింది, కానీ ఇంకలా చూస్తే ప్లాస్టిక్ అలా కొండ దగ్గరికి అలా వెళ్తూనే ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా బారువా ప్రజలే దీనికి ప్రాధాన్యత తీసుకోవాలి. మీరే మీ తాలూకు ఆస్తిగా, దేవుడిచ్చినటువంటి ఆస్తిగా మీరందరూ కూడా జాగ్రత్తగా సంరక్షించుకొని మీ ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటారో రేపు దీని మీద ఆదాయం మీరే పొందుతారు. కాబట్టి బీచ్ ను కూడా మీ ఇల్లు లాగా శుభ్రంగా చూసుకునే బాధ్యత ప్రజలందరూ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ విన్నపం తెలియజేసుకుంటున్నాను. ఆ బాధ్యత మీరందరూ కూడా తీసుకోండి. క్లీన్ గా మీరు బీచ్ ఉంటే ఆటోమేటిక్ గా జనాలు వస్తారు. ఎందుకంటే జనాలకి ఇష్టం శుభ్రంగా ఉంటే, మనకు కూడా చూడడానికి ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆ వర్డ్ గాని మనం బయటకు పంపించగలిగితే బారువా బీచ్ చాలా పరిశుభ్రంగా ఉంటుంది అనే ఒక్క మాట గాని మనం పంపించగలిగితే ప్రపంచ నలుమూలల నుంచి కూడా వస్తారు. కాస్త మీరు కూడా కొన్ని టీంలు వేసుకొని ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ చేయడం, అలాగే ఎవరైనా వస్తే ఇంకా మంచి మాట అన్నారు కలెక్టర్ గారు అయితే, ప్లాస్టిక్ వాడకుండా ఈ యొక్క బీచ్ ని కానీ పరిరక్షించుకోవాలని అంటే మాత్రం అద్భుతమైనటువంటిది. నేను చెప్తున్నాను, ఆ విషయం మీరు చెయ్యండి. అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ తీసుకొని వస్తాను నేను. మీరు అది చేసి పెట్టండి. ప్లాస్టిక్ నిరోధించినటువంటి బీచ్ గా మీరందరూ కూడా ప్రకటించి బారువా ప్రజలు మీరందరూ కూడా చైతన్యవంతంగా కార్యక్రమం చేయించండి. ఆ కార్యక్రమంలో ఉన్న శక్తి ద్వారా సీఎం గారిని ఇక్కడికి తీసుకొని వచ్చే బాధ్యత నాదనేది బారువా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది రేపు భవిష్యత్తులో డెవలప్ అయితే జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అద్భుతమైనటువంటి స్పాట్ అవుతుంది. ఇప్పుడే షిప్ గురించి మాట్లాడుకున్నాం, విరిగిపోయినటువంటిది కనబడుతుంది. అద్భుతమైనటువంటి బ్రిటిష్ కాలం నుంచి ఉన్న మనకి లైట్ హౌస్ ఉంది. అలాగే మనకి బ్యాక్ వాటర్స్, మనకి ఏదైతే మహేంద్ర తనే కలుస్తుందో అది అద్భుతంగా ఉంది. అక్కడ కూడా బోటింగ్ కానీ ఏదైనా షికారులు చేయడానికి ఒక మంచి అవకాశం. ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడైనా ఒక లొకేషన్ లో ఉండవు. షిప్ రెక్కనంటే అదొక లొకేషన్కి వెళ్ళిపోవాలి, లైట్ హౌస్ చూడాలంటే అదొక దగ్గరికి వెళ్ళాలి, బ్యాక్ వాటర్స్ చూడాలంటే అదొక దగ్గరికి వెళ్ళాలి, మంచి బీచ్ ఉండాలంటే అక్కడ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇవన్నీ కలిపి బారువాలో ఉన్నాయి కాబట్టి అది రేపు మనకి అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని ఇంకా పెంపొందించాలని, ఆ ఫలాలు ప్రజలకందరికీ కూడా అందించాలని ఈ రోజు బీచ్ ఫెస్టివల్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎలా ఉంటుందో అని కాస్త మేము కూడా అయోమయం పడ్డాం, ప్రజలు ఏమనుకుంటారని. నిన్న కలెక్టర్ గారు కూడా వచ్చి మాట్లాడితే ఆయన కూడా చెప్పారు, ప్రజలతో మేము మాట్లాడితే ఎంత హ్యాపీగా వాళ్ళందరూ కూడా ఫీల్ అయ్యారో. ఒక కార్యక్రమం చేస్తున్నాం, మేమందరం కూడా సహకరిస్తాం అని వాళ్ళు మళ్ళీ డిమాండ్లు పెట్టారు. మాకు ఇంకా కార్యక్రమాలు చేయండి, ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయండి అని వాళ్ళందరూ కూడా సహకరించారని. ఇంత అద్భుతంగా సహకరిస్తున్నటువంటి బారువా ప్రజలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి కోసమే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ 10 రోజులు కూడా ఇంకొన్ని కార్యక్రమాలకి అన్ని కూడా ప్లానింగ్ చేసుకొని 3, 4వ తేదీల్లో అలాగే సీ కయాకింగ్ కూడా కాంపిటీషన్ ఎక్కడ పెట్టాం. మినీ జట్టి ఎక్కడ మహేంద్ర తనే దగ్గర మినీ జట్టి, అది కూడా ఖచ్చితంగా చేస్తాం. జట్టీలు, హార్బర్లు అది వేరేగా విడిగా ఒక ప్రోగ్రామ్ ఉంది. కాకపోతే ఒక పక్కన మనం ఫిషింగ్ ఇది కూడా డెవలప్ చేసుకొని టూరిజం మీద మనకు వచ్చే ఆదాయం
చాలా ఎక్కువగా వస్తుంది టూరిజం మీద. ఇప్పుడు ఎంత అయితే అంత స్పెండ్ చేస్తున్నారు అందరూ కూడా. అందుకని టూరిజం ని కానీ మనం సరిగ్గా పట్టుకొని ఆ అడ్వాంటేజ్ ని కానీ మనం తీసుకోగలిగితే బారువా తాలూకా రూపురేఖలన్నీ కూడా బ్రహ్మాండంగా మార్చొచ్చు. ఈ రోజు కార్యక్రమం తాలూకా ఇంకో కోఇన్సిడెన్స్ ఏంటంటే, మన అందరి శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదట రాజకీయ చైతన్యం కల్పించినటువంటి సర్దార్ గౌతులచ్చన్న గారి తాలూకా వర్ధంతి కూడా ఈ రోజు. ఆయనది కూడా ఈ రోజు కలిసి రావడం, బారువాలో జరిగే ఈ కార్యక్రమానికి ఆయన తాలూకా దినం కూడా ఈ రోజు కలిసి రావడం అనేది ఆయన ఆశీస్సులు ఉన్నట్టుగానే మనం అందరం కూడా భావిద్దాం. అలాగే మీరందరూ కూడా రాబోతున్నటువంటి 10 రోజుల్లో అధికారులు ఏవైనా వచ్చి సహకారం కోసం అడిగితే, ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ గా మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. మీరు కూడా ఏ ఆలోచనలు ఉంటే నిర్భయంగా ప్రభుత్వానికి చెప్పండి, అధికారులకు చెప్పండి. రాబోతున్న రోజుల్లో మేము చేసే కార్యక్రమాల్లో ప్లానింగ్ లో మీకు అనుగుణంగానే కార్యక్రమాలు చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మేము చెప్పినటువంటి విషయాలు మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని బారువాని రేపు అద్భుతమైనటువంటి ఒక బీచ్ ఫ్రంట్ గా డెవలప్ చేయడానికి మాతో పాటు మీరు అందరూ కూడా కలిసి పనిచేయండి అని తెలియజేసుకుంటూ, ఇంత అద్భుతంగా సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్నవారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అలాగే మీరందరూ ఈరోజు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ కూడా మనం చేసుకున్నాం. ప్రతి శనివారం, 3వ శనివారం మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆధ్వర్యంలో రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ఎన్ని కార్యక్రమాలు చేసినా మన రోడ్లు, మన ఇల్లు, మన పరిసరాలు ఇవన్నీ పరిశుభ్రంగా లేకపోతే మనం ఎన్ని చేసినా వృధానే. కొన్ని అనుకుంటాం ఎందుకు జబ్బు వస్తుంది, అన్ని బాగానే ఉన్నాం, తింటున్నాం బాగానే అని. కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటివన్నీ కూడా బాగలేకపోవడం వల్ల, పరిశుభ్రంగా ఉండడం లేకపోవడం వల్ల, దానివల్ల కూడా జబ్బులు వస్తున్నాయి. కాబట్టి పరిశుభ్రత మీద కూడా ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టండి. అలాగే రైల్వే స్టేషన్ గురించి కూడా అడిగారు, దానికి అధికారులు కూడా పిలిచాం. బారువా రైల్వే స్టేషన్ కొరలం ఏదైతే ఉందో అది కూడా డెవలప్ చేయడానికి, అక్కడ స్టాపేజెస్ గురించి కూడా అడిగారు. ఆ స్టాపేజెస్ గురించి కూడా డెవలప్ చేయడానికి అన్ని రకాలుగా మా తాలూకా ప్రయత్నం చేస్తున్నాం. రైల్వే మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను నేను. రానున్న కాలంలో దానికి కూడా మరి పూర్తి శాతం న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ కూడా నా తాలూకా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.